మేడారం జాతరకు 4000 బస్సుల్ని ఏర్పాటు చేశామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఉత్తర తెలంగాణలోని 51 కేంద్రాల నుంచి బస్సులు నడుస్తాయని తెలిపారు. భక్తులు సురక్షితమైన ప్రయాణానికి ఆర్టీసీని ఎంచుకోవాలని పొన్నం సూచించారు. పిల్లలు తప్పిపోకుండా పోలీస్ శాఖ ప్రవేశపెట్టిన క్యూఆర్ కోడ్ విధానాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించాలన్నారు. అదేవిధంగా సమ్మక్క సారకకు సంబంధించి కూడా మన దగ్గర రవాణా శాఖ తరఫున అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఉత్తర తెలంగాణ కరీంనగర్ కావచ్చు, వరంగల్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, హైదరాబాద్ నుంచి 51 కేంద్రాల నుంచి 4000 బస్సులు. అదేవిధంగా చిన్నపిల్లలు తప్పిపోకుండా ఉండడానికి కొరకు వాళ్ళకు ఒక ట్యాగ్ను బస్సు ఎక్కేటప్పుడే తల్లిదండ్రులు వేయించుకుంటే దానికి మరి కోడ్ ఉంటుంది. క్యూఆర్ కోడ్ తోటి ఎక్కడ పోయినా కూడా దొరికేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు తప్పకుండా పిల్లలతోటి పోయేవాళ్ళు తప్పకుండా ఆ పిల్లలకు ఒక క్యూఆర్ కోడ్ గల టైని వాళ్ళ చేయికి వేసినట్టయితే ఎక్కడైనా మిస్ అయినా కూడా మరి పోలీస్ శాఖ అది రూపొందించింది, దాన్ని వినియోగించుకోవాలని కోరుతాను. రవాణా శాఖల బస్సు మాత్రమే గద్దెల దగ్గర దాకా పోగలుగుతుంది. సురక్షిత ప్రయాణం అన్ని రకాల ఏర్పాట్లు సౌకర్యాలు చేయడం జరిగింది. నిన్న కూడా నేను సమ్మక్క సారమ్మ దేవాలయానికి వెళ్ళి మరి సర్వే జన సుఖినభవ అందరూ బాగుండాలని కోరుకున్నాం.